హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 15. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్తూ ఉండగా నా ముందు కారు ఆపి వెళ్తున్న నా దారికి అడ్డుగా నించున్నాడు కుమార్. అడ్డు తప్పుకుని ముందుకు వెళ్తున్నా నా చెయ్యి పట్టుకున్నాడు. కుమార్, నా చెయ్యి వదులు. ఏం కావాలి నీకు? రూపా, పద వెళ్దాం, టైం లేదు, కన్నీళ్లతో అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు కుమార్? నీకేమైనా పిచ్చా? ఎక్కడికి? నా చెయ్యి వదులు ముందు అంటూ నా చెయ్యి విదిలించుకున్నాను. కుమార్ మళ్ళీ నా దారికి అడ్డుగా వచ్చాడు. రూపా, నేను చెప్పేది విను. మా ఇంట్లో నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు మనమిద్దరం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం. పెళ్లి చేసుకుని తిరిగి వద్దాం. కాదనుకు రూపా, ప్లీజ్ అంటూ నా చేతులు పట్టుకుని చాలా ఏడ్చాడు. కుమార్, ఏంటిది? ఉన్నట్లుండి పెళ్ళంటున్నావు? నాకు టైం కావాలి కుమార్, నేను ఆలోచించుకుని డెసిషన్ చెప్తాను. రూపా, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? మా ఇంట్లో నాకు బలవంతంగా పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారు. రేపు నువ్వు నీ డెసిషన్ చెప్పినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నేను ఉంటాను. అయినా కూడా నువ్వు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే రేపు నా పెళ్ళికి ఖచ్చితంగా రా. పెళ్లి చూడడానికి కాదు, పెళ్లి పందిట్లో నా శవం చూడడానికి. చాలా కోపంగా ఆవేశంగా మాట్లాడుతున్న కుమార్ మాటలు విని నాకు అడుగులు ముందుకు పడట్లేదు. ఏదో భయం నన్ను పూర్తిగా ఆవరించింది. ఇంత ప్రేమిస్తున్న అతనిని దూరం చేసుకుంటే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను అనిపించింది. వెనక ముందు ఆలోచించలేకపోయాను. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుమార్ నా పరిస్థితిని బాగా అబ్జర్వ్ చేశాడు. నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టాడు. నేను అతనితో పాటు అడుగులు వేశాను. సరిగ్గా 1 నెల రోజుల ముందు అతని మొహం కూడా నాకు తెలియదు. అతని మీద నాకు ఎందుకంత నమ్మకం కలిగిందో ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది. చాలా చాలా ఎమోషనల్ అవుతూ జరిగింది మొత్తం అర్జున్కి చెప్తోంది రూప. ఆ తర్వాత ఏం జరిగింది? రూపకి ఎక్కిళ్ళు వస్తున్నాయి. సుభద్ర, కొంచెం వాటర్ తీసుకురా. సుభద్ర వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది. అవని, ఫస్ట్ మంచినీళ్ళు తాగు. రూప ఏమీ మాట్లాడకుండా కింద చూపులు చూస్తోంది. హలో రూపా, నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటూ తన పేరుతో పిలిచాడు అర్జున్. రూప చిన్నగా తల ఎత్తి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వాటర్ తాగింది. ఇప్పుడు చెప్పు, తర్వాత ఏం జరిగింది? కుమార్, పెళ్ళి అంటున్నావు, నేనేమీ తెచ్చుకోలేదు. ఒక్కసారి మా ఇంటికి వెళ్తాను అంటూ చాలా బ్రతిమలాడాను. కానీ కుమార్ నా మాట వినే పరిస్థితుల్లో లేడు. అసలు నా మాట వినట్లేదు. ఇంటికా? ఇంటికేమీ వద్దు. నీకేం కావాలి అంటే, నేను చుడీదార్ వేసుకున్నాను కదా, శారీ కట్టుకు వస్తాను. 5 మినిట్స్. రూపా, నువ్వు తిరిగి ఇంటికి వెళ్తే నీ ఆలోచనలు మారిపోతాయి. నీకేం కావాలన్నా నేనే కొనిస్తాను. ఇప్పుడు చీర ఎందుకైనా? నువ్వే కదా కుమార్ పెళ్ళి అంటున్నావు. సిల్లీగా మాట్లాడుకు రూపా. పెళ్ళి ఏ డ్రెస్లో జరిగితే ఏంటి? లేదు కుమార్, నేను చీరలోనే పెళ్లి చేసుకుంటాను. అట్లీస్ట్ ఒక పూలమాల, బుగ్గ చుక్క, కళ్యాణం బొట్టు, తలనిండా పువ్వులు, ఇవి చాలు. కుమార్ కళ్ళల్లోకి చూస్తూ నమ్మకంగా అన్నాను నేను. సరే, అవన్నీ పెట్టుకుంటే నాకు ఇష్టమే. నవ్వుతూ అంటున్న కుమార్ మాటలు నాకు అర్థం కాలేదు. కుమార్ నేను ఇద్దరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాము. కావాల్సిన బట్టలన్నీ కొనుక్కున్నాము. షాపింగ్ మాల్లోనే నేను చక్కగా చీర కట్టుకున్నాను. అక్కడే ఉన్న బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళాడు.
అక్కడ ఉన్న బ్యూటీషియన్కి సింపుల్గా ఫేషియల్ చేసి పెళ్ళికూతురులాగా రెడీ చేయండి అంటూ అమౌంట్ పే చేశాడు. వాళ్ళు సింపుల్గా నన్ను రెడీ చేసేశారు. నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టబోతున్నాను అన్న ఆనందం, ప్రేమించే భర్త వస్తున్నాడు అని ఎంతో పొంగిపోయాను. ఆ రోజు నైట్ ఒక లాడ్జికి తీసుకువెళ్ళాడు. నేను అడుగుతూనే ఉన్నాను, కుమార్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఏంటో చెప్పు అని. రూపా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పు, ఈరోజు నైట్ ఇక్కడే ఉందాము, మార్నింగ్ వెళ్ళిపోదాం. నా కోసం మా వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు, రోడ్లు మీదే తిరుగుతూ ఉంటారు. మనం బయటికి వెళ్తే వాళ్ళ కంట పడతాము. అది కాదు కుమార్, నేను ఇలా పెళ్లి కూతురులాగా ఈ లాడ్జికి రావడం ఏం బాగుంటుంది. ఏదైనా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాము. ఇక్కడ వద్దు, వీళ్ళందరూ చూడడానికి చాలా తేడాగా ఉన్నారు. చుట్టూరా ఉన్న వాళ్ళని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అన్నాను నేను. రూపా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? అయినా నేనున్నాను కదే ఇక్కడ. ఏమీ కాదు, మనమిద్దరం కలిసి బయటికి వచ్చి ఎక్కువ టైం కావట్లేదు. ఈ పాటికి మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. నన్ను వెతుకుతూ బయలుదేరి ఉంటారు. మనం బయట ఎక్కడ కనిపించినా బలవంతంగా నన్ను తీసుకుపోతారు. నన్ను వేరు చేసేస్తారు. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అంత రిస్క్ చేయడం అవసరమా అంటూ నా చెయ్యి పట్టుకుని హోటల్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. నాకు చాలా భయం వేసింది. రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అంటూ బోర్డు తగిలించాడు. నాకు డౌట్గా అనిపిస్తోంది కుమార్ ప్రవర్తన. కుమార్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. రేపు మార్నింగ్ వస్తాను. నువ్వు కావాలంటే ఇదే హోటల్ రూమ్లో ఉండు. ఇలా పెళ్ళి కాకుండా మనమిద్దరం ఒకే రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు అంటూ నేను అక్కడ నుంచి వచ్చేయడానికి ట్రై చేశాను. కానీ కుమార్ నన్ను వదలలేదు. రూపా, ఇప్పుడు మా వాళ్ళు నిన్ను కూడా వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్తారు. అక్కడ నీకంత సేఫ్ కాదు. మా వాళ్ళ నుంచి నీకు రిస్క్ ఉంటుంది. నా మాట విను, ఇద్దరం ఇక్కడే ఉందాం అంటూ నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు. ఆ రోజు నైట్ అంతా నాకు చాలా గాబరాగా అనిపించింది. కుమార్ నా వైపు చూస్తూ షర్ట్ తీసి పక్కన పెట్టాడు. కుమార్ చూపులు తేడాగా ఉండడంతో నేను అతనికి దూరంగా సోఫాలో వచ్చి కూర్చున్నాను. కుమార్ కావాలని నాతో మాట్లాడుతున్నట్టు నా పక్కకే వచ్చి కూర్చుని చీటికి మాటికి నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కుమార్, దూరంగా ఉండు, ఎందుకు దగ్గరగా వస్తున్నావు అంటూ నేను ఎంత చెప్పినా కుమార్ నా మాట వినలేదు. కుమార్ నా దగ్గరికి వస్తుంటే నేను అతనికి అందకుండా దూరంగా నడుస్తున్నాను. రూపా, ఏమిటిది? ఎందుకు ఇలా పారిపోతున్నావు? దగ్గరగా రా ప్లీజ్. రూపా, పెళ్ళి అయ్యాక ఎలాగో దగ్గర అవుతాం కదా. పెళ్ళి కాకముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ప్లీజ్ కాదనకు అంటూ నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. నాకు ఆ క్షణం చాలా అసహ్యంగా అనిపించింది. కుమార్, వదులు అంటూ అతనిని లాగిపెట్టి ఒక్కటి కొట్టేశాను. అతని చెయ్యి తగిలి గోడకి తగిలించి ఉన్న అతని షర్ట్ కింద పడింది. అందుట్లో నుంచి కింద పడ్డ కండోమ్స్ చూసేసరికి నాకు చాలా చాలా గాబరాగా, భయంగా, అసహ్యంగా అనిపించింది. వెంటనే నేను ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నాను. ఆ రోజు నైట్ అంతా కుమార్ వాష్రూమ్ డోర్ తడుతూనే ఉన్నాడు. రూపా, ఎందుకు నువ్వు అలా వాష్రూమ్లోకి వెళ్ళావు? బయటికి రా, ఇదేమీ బాగోలేదు. రూపా, నిన్నే, బయటికి రా, నేనేమీ చెయ్యను. వద్దు కుమార్, నాకు చాలా భయం వేస్తోంది. రూపా, నువ్వు నన్ను నమ్మే కదా నాతో పాటు ఇంత దూరం వచ్చావు. నాకు భయపడడం కరెక్ట్ కాదు. ప్లీజ్ బయటికి రా. నిన్ను నమ్మి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. నువ్వు చాలా వల్గర్గా ప్రవర్తిస్తున్నావు. రూపా, ఇందుట్లో వల్గర్ ఏముంది? ఈ రోజుల్లో ఇదంతా కామన్. యూత్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. నేను నిన్ను ప్రేమించాను, నీతో ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. అందుకోసమే అవన్నీ కొన్నాను. ఇందులో తప్పేమిటి?
నాకు ఇష్టం లేదని చెప్పినా నువ్వు అలా ప్రవర్తించడం తప్పు కుమార్. సరే, ఇక నేను ఏమీ చెయ్యను, బయటికి రా. ఆహా, వద్దు కుమార్, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ రూపా, నేనేమీ చెయ్యనని చెప్తున్నాను కదా. నాకు నీ మీద నమ్మకం లేదు కుమార్. నన్ను బలవంతం చేయడానికి ట్రై చేస్తున్నావు. పైగా నువ్వు ముందుగానే సేఫ్టీ ఆలోచించి కండోమ్స్ కొనుక్కుని నన్ను ఈ రూమ్కి తీసుకువచ్చావు. నాకు నీ ప్లాన్ అర్థమవుతుంది. రూపా, ఇది టూ మచ్. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనతోనే ఉన్నాను కదా. పెళ్ళయ్యాక ఎలాగో మనం ఒక్కటిగా అవుతాం కదా. సేఫ్టీ ఉంటే మంచిదని తీసుకువచ్చాను. మనమే ఇంకా లైఫ్లో సెటిల్ కాకుండా తొందరపడి పిల్లల్ని కంటే రిస్క్ అవుతుంది అని ఆలోచించాను. ప్లీజ్ బయటికి రా, నేనేమీ చెయ్యను. ప్లీజ్ కుమార్, నన్ను ఇలా ఫోర్స్ చెయ్యకు, నాతో మాట్లాడుకు. ఇంకా పెళ్ళి కూడా కాలేదు, అవుతుందో లేదో కూడా తెలియదు. ఇలా నన్ను హోటల్ రూమ్కి తీసుకువచ్చావు, కమిట్ అవుదామని ఫోర్స్ చేస్తున్నావు. అసలు నీ మైండ్ సెట్ ఆలోచిస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు కనిపించే అంత మంచివాడివి కాదని అర్థమవుతుంది. నువ్వు ఎంత పిలిచినా నేను బయటికి రాను, నన్ను విసిగించొద్దు. కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు అంది రూప. అతను తెల్లవారే వరకు రూపతో కూల్గా రిక్వెస్ట్గానే మాట్లాడుతున్నాడు. ప్లీజ్ రూపా, ట్రై టు అండర్స్టాండ్. నేను అలాంటి వాడిని కాదు. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే బ్రతకలేను. అంత దగ్గరగా పెళ్లి కూతురు గెటప్లో నిన్ను చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను. అవి నేను కావాలని కొనలేదు. నిజంగా మదర్ ప్రామిస్. మన పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రావడం ఇష్టం లేక తీసుకువచ్చాను. నువ్వు మెడికల్ స్టూడెంట్వి రూపా, అర్థం చేసుకో. మీ డాక్టర్స్ ఎంతోమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ రాకుండా వాడమని చెప్తూ ఉంటారు కదా. నేను కూడా ముందుగా అదే ఆలోచించి తీసుకువచ్చాను. నాకు వేరే ఉద్దేశం లేదు. బయటికి రా రూపా. కుమార్, అయితే ఇప్పుడెందుకు నన్ను ఇంత ఫోర్స్ చేస్తున్నావు? సైలెంట్గా ఉండు. మార్నింగ్ అయితే నేనే తలుపు తీస్తాను, విసిగించవద్దు. రూపా, మార్నింగ్ అయితే మనమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మన జర్నీ స్టార్ట్ చేయాలి. నేను నిజం చెప్తున్నాను. నేను ఇబ్బంది పెట్టను, టచ్ చేయను. దూరంగా కూర్చుని మాట్లాడుకుందాం. ప్లీజ్ రూపా, బయటికి రా. రేపొద్దున్నే మన పెళ్లి గురించి ప్లాన్ చేద్దాము. కుమార్ ప్రవర్తన చూశాక అతని నోటి వెంట పెళ్ళి అనే మాట వింటుంటే రూపకి చాలా చాలా భయం వేస్తోంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. కుమార్ని చూస్తుంటే తనని ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టేటట్టు లేడు. అతని మాటలకి సరే అన్నట్లు యాక్ట్ చేస్తూ తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంది. సరే కుమార్, మార్నింగ్ వరకు వెయిట్ చేయి, నేను తలుపు తీస్తాను, అప్పుడు ఆలోచిద్దాం. ప్లీజ్, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని చిన్నగా అనడంతో తలుపు తట్టడం అయితే ఆపాడు. కానీ ఏవో వస్తువులు తీసి విసురుతున్నట్లు శబ్దాలు. అతని కోపం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను ఏదో చేయాలని ప్లాన్ చేసి ఆ రూమ్కి తీసుకువెళ్ళాడు. అతని ప్లాన్ పర్ఫెక్ట్గా జరగకపోయేసరికి వస్తువులను తీసి విసిరేస్తున్నాడని అర్థమవుతోంది. ఆ వాష్రూమ్లో నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉంటుందేమోనని క్లియర్గా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా ఎత్తులో ఒక చిన్న విండో ఉంది. అందులో నుంచి బయటికి వెళ్ళడం సాధ్యం కాదని అర్థమవుతోంది. నాకు ఉన్న ఒకే ఒక్క దారి తలుపు తీసుకుని బయటికి వెళ్ళాలి. తలుపు తీస్తే కుమార్ని ఫేస్ చేయాలి. తెల్లవారే వరకు బిక్కుమంటూ వాష్రూమ్లోనే ఉన్నాను. కుమార్ ఫోన్ పదే పదే మోగుతూనే ఉంది. కుమార్ ఎవరితోనో ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నాడు. నాకు స్పష్టంగా వినిపించట్లేదు. చెవులు రిక్కించి వింటుంటే కొంచెం లైట్గా అతని మాటలు వినిపిస్తున్నాయి. లేదు, ఈరోజు ఎలాగైనా సరే టయానికి అనుకున్న పని అయిపోతుంది అంటూ ఏదో మాట్లాడుతున్నాడు. నేను ఇంకా అతని మాటలు వినడానికి ట్రై చేశాను. తలుపు దగ్గర చెవి పెట్టి వింటున్నాను. చాలా చిన్నగా వినిపిస్తున్నాయి అతని మాటలు. చూడు, ఈసారి సరుకు చాలా ఫ్రెష్.
మీరెప్పుడూ అలాంటి సరుకు చూసి ఉండరు. సరైన రేటు వస్తేనే మీకు అప్పచెప్తాను. లేకపోతే చాలా కంపెనీలు ఉన్నాయి అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అతను మాటలు ఏవీ నాకు అర్థం కాలేదు. ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నాను. నా ధ్యాస మొత్తం నేను అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని మాత్రమే ఉంది. అంత ఎత్తులో ఉన్న విండోలో నుంచి తప్పించుకోవడానికి బాల్చీని బోర్లించి ఎక్కి నుంచుని అందుకోవడానికి ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా ఆ విండోలో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనిపించింది. నా పరిస్థితికి నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. మధ్య మధ్యలో కుమార్ తలుపులు కొడుతూ, రూపా బయటికి రా, టైం వేస్ట్ చేయకు అని అంటున్న మాటలు నాకు అతడి గొంతు విన్నా కూడా ఆ క్షణం జిగుప్సగా అనిపిస్తోంది. అతను ఎంత తలుపు కొట్టినా నేను వాష్రూమ్ తలుపులు తీయలేదు. కాసేపటికి అతను సైలెంట్ అయిపోయాడు. 1-2 గంటలు గడిచిపోయాయి. తెల్లవారుతూ ఉండగా చిన్నగా తలుపు తీసుకుని భయంగా చూస్తూ బయటికి వెళ్ళాను. కుమార్ బెడ్ పైన నిద్రపోతున్నాడు. నాకు చాలా భయంగా అనిపించింది. ఒళ్ళంతా నీరు కారిపోతోంది. నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ చిన్నగా అడుగు వేస్తూ వెళ్ళి తలుపు తీయడానికి ట్రై చేశాను. ఎంత లాగుతున్నా తలుపు రావట్లేదు. అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ తలుపు రాదు, తాళం వేశాను. కుమార్ మాటలు వినిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. కుమార్ పెదవుల మీద వెకిలిగా చిన్న చిరునవ్వు. నాకు ఆ క్షణం కుమార్ని చూస్తుంటే చాలా అసహ్యంగా భయంగా అనిపించింది. ఒక్కసారిగా నా వైపుకి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. కుమార్ ప్లీజ్ వదులు అరుస్తున్నాను నేను. ప్లీజ్ రూపా ప్లీజ్, కొంచెం కోఆపరేట్ చేయి. ఇలా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటూ ఇంకా చాలా దగ్గరగా తీసుకుంటున్నాడు. అసలు నన్ను వదలకుండా పిచ్చిగా ఏదేదో వాగుతున్నాడు. కుమార్ వదులు, నేను మరింత గట్టిగా అరుస్తున్నాను. అప్పటికే కుమార్కి పదే ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. కుమార్ నా వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా పక్కకు తోసేసి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. నేను ఆ గదిలో నుంచి తప్పించుకోవడానికి వేరొక దారి ఏమైనా ఉందేమో అని మొత్తం చూస్తున్నాను. అటు ఇటు తిరుగుతూ కుమార్ వైపు భయంగా చూస్తూ తలుపు గడియ పట్టుకుని లాగుతున్నాను. హెల్ప్ మీ అంటూ గట్టిగా అరుస్తున్నాను. నేను అలా ప్రవర్తించడం చూసి కుమారులో కంగారు. ఎవరితోనో మాట్లాడుతూ, ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను, మీరు క్యాష్ రెడీగా పెట్టుకోండి, వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేశాడు. టెన్షన్ పడుతూ ఏడుస్తూ అరుస్తున్నా నా వైపు చూసి, రూపా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకలా పరిగెడుతున్నావు, ఇప్పుడేం కావాలి నీకు, వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి నా వైపు స్ట్రైట్గా చూస్తూ అడిగాడు. వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను పంపించేసే. కన్నీళ్లు తుడుచుకుని కుమార్ వైపు చూస్తూ చాలా బ్రతిమలాడుతూ అడిగాను నేను. సరే వెళ్ళిపోదాం, ముందు ఆ కళ్ళు తుడుచుకో, అలా అరిచి గోల చెయ్యకు. ఏదో ప్రేమించిన అమ్మాయివి కదా అని కొంచెం నీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే నేనేం చెయ్యను, కంగారు పడకు అని అంటూ నా కళ్ళు తుడిచాడు. రాత్రి నుంచి నన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన కుమార్ అలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొంచెం భయం తగ్గింది నాలో. కన్నీళ్లు తుడుచుకున్నాను. కానీ కుమార్ మీద నాకు ఏ నమ్మకము లేదు. ఇంటికి చేరితే చాలు, వీడి నుంచి తప్పించుకోవచ్చు అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నాను. కుమార్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను సైలెంట్గా కూర్చున్నాను. నాలో భయం. నేను దిగవలసిన స్టాఫ్ దాటిపోతోంది. కుమార్ గమనించకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడేమో అనుకుని, కుమార్ మనం వెళ్తున్న రూట్ రాంగ్ రూట్, సరిగ్గా చూడు. నాకు తెలుసు రూపా, మా రిలేటివ్స్ అందరూ ఇప్పుడు నీకోసం అక్కడ వెతుకుతూ ఉంటారు. ఈ పాటికి నువ్వు కూడా కనిపించట్లేదని, నువ్వు నేను కలిసి పారిపోయామని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో నువ్వు వాళ్ళకి కనిపిస్తే చాలా రిస్క్, ఖచ్చితంగా నీకు ప్రమాదం. ఇప్పుడు తెల్లవారిపోతోంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో నేను తీసుకువెళ్ళి వదిలేస్తాను. నేను తిరిగి ఇంటికి వెళ్ళి
మా వాళ్ళకి కనిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండు. అప్పుడు నీకు ఏ రిస్కు ఉండదు, నువ్వు సేఫ్గా ఉంటావు. కానీ ఒకటి మాత్రం నిజం రూపా, నాకు వెంటనే మా వాళ్ళు పెళ్లి చేసేస్తారు. నువ్వు లైఫ్ లాంగ్ ఏడ్చినా నాలాంటి వాడు నీకు దొరకడు అని మళ్ళీ ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎందుకనో ఈసారి నా మనసు అతని మాటలను నమ్మలేదు. అతను ఎన్ని మాట్లాడినా నేను అతనితో ఏమీ మాట్లాడలేదు. ఏదో భయంగా అనిపిస్తోంది. అతను నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాడేమో అన్న అనుమానం స్టార్ట్ అయ్యింది. కుమార్, మరేం పర్వాలేదు, నా సేఫ్టీ నేను చూసుకుంటాను. ఇక్కడ కారు ఆపు, వెళ్ళిపోతాను రిక్వెస్ట్గా అడిగాను. రూపా, నేను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను, నువ్వెందుకని నా ప్రేమని అస్సలు పట్టించుకోవట్లేదు? నువ్వు నన్ను ప్రేమించలేదా? ఏదేదో మాట్లాడుతున్నాడు కుమార్. అయినా నేనేమీ మాట్లాడలేదు. నన్ను మాటల్లో పెట్టి చాలా దూరం తీసుకువెళ్ళిపోతున్నాడు. కుమార్, ఇక్కడ డ్రాప్ చేయి, నేను దిగుతాను. రూపా, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా? అక్కడ మా బంధువులందరూ నా కోసం గస్తీ కాస్తున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళందరికీ తెలుసు. నువ్వు నేను కలిసి పారిపోయామని అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో నువ్వు వాళ్ళకి కనిపిస్తే చంపేస్తారు. చచ్చినా పర్వాలేదు, నన్ను ఇక్కడే డ్రాప్ చేసేసేయ్, కొంచెం గట్టిగా ఆవేశంగా అన్నాను నేను. రూపా, అలాంటి మాటలు మాట్లాడకు, నేను తట్టుకోలేను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నాడు కుమార్. అతను చెప్పే ప్రతిదీ అబద్ధమే అని నాకు డౌట్గా అనిపిస్తోంది. కానీ అతను అలా ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉండిపోయాను. దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత ఎక్కడో చిన్న గల్లీలో కారు ఆపాడు. దిగు రూపా. కుమార్, మనం ఎక్కడికి వచ్చాము? నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఆ ప్లేస్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ అడుగుతోంది రూప. భయపడకు రూపా, ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియానే. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కంగారు పడకు. బట్ నువ్వు ఇప్పుడు పెళ్ళికూతురు గెటప్లో ఉన్నావు. ఇలా మీ ఇంటికి తిరిగి వెళ్తే అక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళు అనుకుంటున్న అనుమానం నిజం చేసినట్లవుతుంది. నీకు నాకు కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ నా ఫ్రెండ్ ఇల్లు ఉంది, అతనికి పెళ్ళయింది, 2 పిల్లలు. నువ్వు భయపడక్కర్లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం. కుమార్ మాటలు నాకెందుకనో అనుమానంగా అనిపించాయి. చుట్టుపక్కల అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా నార్మల్గా ఉంది. మార్నింగ్ 8 అవుతోంది టైం. కొంతమంది జాగింగ్ చేస్తూ అటుగా వెళ్తున్నారు. ఫ్యామిలీ ఉమెన్స్ కూడా కనిపిస్తున్నారు. తాజా తాజా కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు అని అరుస్తూ కూరగాయల బండివాడు అటు ఇటు తిరుగుతున్నాడు. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి తీసుకువెళ్తున్నారు. కూరగాయల బండి దగ్గర కూరగాయలు కొంటున్నారు. అక్కడ వాతావరణాన్ని చూసి ఈసారి కుమార్ నిజమే చెప్తున్నాడు అనిపించింది. వాళ్ళందరినీ చూస్తూ కొంచెం ధైర్యంగా కుమార్ వెనకాలే నడిచాను. కుమార్ గురించి రూప ఇంకా ఏం చెప్తుంది? అసలు రూప జీవితంలో ఏం జరిగింది? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రూప ఒంటి మీద ఉన్న దెబ్బలకు కారణం ఈ కుమారా? వాట్ నెక్స్ట్ అని అనిపిస్తోందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.